ओम शांति। ब्रह्म बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। शुरू से ज्ञान का कलश कन्याएं माताओं के सिर पर रखने से इसमें एक अलौकिक शक्ति आने लगी। जो कल तक अपना जीवन से असंतुष्ट थी और बोलने से हिचकिचाती थी, आज वे निसंकोच ज्ञान गजकोर करती थी। 12-14 वर्ष की छोटी छोटी कुमारियां बहुत सुंदर भाषण विकारों के जीतने की विषय पर अथवा मन की कथा इंद्रियों को वश करने की विषय पर किया करती थी। మొదటిలో జ్ఞాన కలశం కన్యలకి మాతలకి ఇచ్చారు బాబా। వారిలో ఒక అలౌకికమైన శక్తి ఉంది। ఎవరైతే తమ జీవితంతోనే అసంతుష్టంగా ఉన్నారు, ఎవరి మాటలైతే అసలు సమాజంలో పట్టించుకోరు, వారు ఇప్పుడు ఏ సంకోచం లేకుండా బాబా మాటలు చెప్తున్నారు, అందమైన భాషణ చేస్తున్నారు, వికారాలపైన విజయాన్ని పొందే భాషణ చేస్తున్నారు, తమ ఇంద్రియాలపైన విజయాన్ని పొందే భాషణ చేస్తున్నారు। इस सत्संग की यही विशेषता थी। जब अशरीरी रूप में स्थित होकर जहां वहां जाने वाले नर नारी ज्ञान सुनते थे व शांतिदान तथा వైకుంఠ का अनुभव करते थे। మరి ఈ సత్సంగం యొక్క విశేషత ఇది। అశరీరీ రూపంలో స్థితులై జ్ఞానం ద్వారా నర నారీలకు జ్ఞానాన్ని వినిపించి శాంతిధామం లేక వైకుంఠాన్ని ప్రతి ఒక్కరికి अनुभवम చేయించారు। दादा जब कश्मीर से लौटे, उसको देख सत्संग में आने वाली संख्या को काफी वृद्धि हो गया। कन्याएं माताएं और पुरुष बहुत ही उमंग उल्लास से ज्ञान अमृत पीकर अपनी जीवन पवित्र सुख शांतिमय बना रहे हैं। दादा ఎప్పుడైతే కాశ్మీర్ నుంచి తిరిగి రిటర్న్ వచ్చారో ఎంతో మంది దాదాని చూసి సత్సంగానికి చాలా మంది రావడం మొదలు పెట్టారు। కన్యలు మాతలు పురుషులు అందరూ ఉల్లాస ఉత్సాహంతో జ్ఞానం వినడానికి వచ్చారు। తమ పవిత్రమైన జీవితాన్ని అనుభవం చేసుకోవడానికి వచ్చారు। ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అంతర్ముఖి స్థితిని ఎంతగానో అనుభవం చేసింది। ఈ విధంగా ఓం మండలికి చాలా మంది దాదాను సాక్షాత్కారం చేసుకోవడానికి చాలా మంది దాదా సాక్షాత్కారం కూడా చేసుకున్నారు। అవ్యక్త మూర్తిగా భావించారు। మీ దగ్గరికి రాగానే మాకు ఎంతటి అనుభవం అవుతుంది, ఈశ్వర్య జ్ఞానం మాకు లభిస్తుంది, మీరు ఒకసారి మా దగ్గరికి రండి అని కూడా దాదాని పిలిచేవారు। ఎంతో మందికి సాక్షాత్కారం అయింది। ఎంతో మందికి ఓం మండలి యొక్క శక్తివంతమైన ఆ ప్రదేశం యొక్క అనుభవం కూడా అయ్యింది। చాలా మందికి ఓం మండలి ద్వారా దాదా యొక్క పరిచయం కూడా అయ్యింది। ఈ విధంగా దివ్య సాక్షాత్కారం అనేది దాదా చేసుకున్నారు। दादा द्वारा ఎంతో మంది చేసుకున్నారు। दादा सोच में पड़े, अपने ही दिव्य साक्षात्कार करा के यहाँ बुलाया है। दादा सोच में पड़े जाते हैं। इस सभी बातों को देखकर दादा अंत प्रेरणा हुई, यह अव्यक्त एवं गुप्त परमपिता परमात्मा का कार्य चल रहा है। సో దాదా ద్వారా ఎంతో మందికి సాక్షాత్కారం అయ్యింది। ఓం మండలి యొక్క శక్తి ప్రతి ఒక్కరికి అనుభవం అయింది। దాదా కూడా భావించారు, ఇంతటి అనుభవం ఎంత సుందరంగా ఉంది। సో అందరూ తర్వాత దాదాకు ఒక క్లారిటీ వచ్చింది, పరంపిత పరమాత్మ తప్ప ఈ కార్యం ఇంకా ఎవ్వరూ చేయలేరు। సో ఈ విశేషమైన కార్యంలో ప్రతి ఒక్కరూ ఇమిడిపోవడం మొదలుపెట్టారు। ఇంకా దాదా యొక్క జీవిత చరిత్రను రేపు కంటిన్యూ చేద్దాం। ఓం శాంతి।